హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ థంబ్‌నెయిల్ నిన్న నైట్ చేశాను నేను. ఒక ఎలిమినేషన్ అనాలిసిస్ చేద్దామా అనిపించి చేశాను. కానీ కుదరక అంటే లేట్ అయిపోయింది. ఇంక చేసే ఓపిక లేక వదిలేశాను. రేపు మార్నింగ్ చూసుకుందాంలే అనుకున్నా. కానీ మార్నింగ్ చూస్తే 11 గంటల నుంచి మన గొర్రెల మంద ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పడి ఎలిమినేషన్ అప్డేట్ అని పెడతా ఉన్నారు. నాకు ఇతను ఎలిమినేట్ కావచ్చు అంటే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ కావచ్చు అని ఎందుకు అనిపించింది అంటే అతనిలో కమిట్మెంట్ లోపించింది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కూర్చుని పర్ఫామ్ చేస్తున్నాడు. కెమెరా పర్ఫార్మెన్స్ అంటారు దీన్ని. మన నాగన్న ఊపిరి సినిమాలో చేసిన రోల్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడో ఏమో కానీ కూర్చునే కెమెరాలతో పర్ఫామ్ చేస్తున్నాడు. అతను మాట్లాడే మాటల్లో ఎంతవరకు అర్థం ఉంది, ఎంతవరకు అర్థం లేదు అనేది వదిలేస్తే ఈ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రమే చేసి హౌస్లో ఇతను కంటిన్యూ కాగలడా అని నాకు అనిపించింది. ఇది పైగా ఇతను తనకు ఇష్టమైన ప్రీవియస్ విన్నర్స్ ఎవరు నీకు ఇష్టం బాగా అని అడిగితే సన్నీ అని చెప్పాడు. ఈ కెమెరా పర్ఫార్మెన్స్కు ఆద్యుడు సన్నీ. సన్నీ కూడా ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకుని కెమెరాలతో మాట్లాడేవాడు సీజన్ 5లో. తర్వాత సీజన్ 6లో సోదిరెడ్డి ఈ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చాడు. నేను కామనర్ను, నాకు ఇంట్లో అన్నం తినే పరిస్థితి లేదు, చిన్నప్పటి నుంచి నాలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది, నాకు క్లెఫ్ట్ లిప్ అనే ప్రాబ్లం ఉంది. క్లెఫ్ట్ లిప్ అంటే మన గ్రహణ మొర్రి, ఈ లిప్పు చిగుర్లకు జాయిన్ అయిపోయి పుడతారు. నాకు తెలిసి ఆ కాలంలో ఫ్రీగా సర్జరీ చేసేవాళ్ళు ఈ గ్రహణ మొర్రి వచ్చిన వాళ్ళందరికీ, చేసి దాన్ని కరెక్ట్ చేసేవాళ్ళు. సో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి నేను బయటకు వచ్చి నేను ఈ రకంగా జనాల ముందు వచ్చి నిలబడ్డాను అని చాలా సింపతి కార్డు ప్లే చేసేవాడు సోదిరెడ్డి సీజన్ 6లో. మీకు గుర్తుంటే పైగా ఎప్పుడు చేసేవాడు ఈ పర్ఫార్మెన్స్ అంటే అందరూ పడుకున్నాక బయటకు వచ్చి ఆ లాంగ్ చైర్స్ ఉంటాయి కదా మన బీచ్ చైర్స్, ఆ చైర్ మీద పడుకొని కెమెరా పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు, సింపతి కార్డు ప్లే చేసేవాడు. ఇలాంటి సోదిరెడ్డి ఇప్పుడు తన రివ్యూస్లో నీతులు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది నాకైతే. సరే, మన హరీష్ గురించి మాట్లాడుకుందాం మనం. హరీష్ ఆ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో ఫస్ట్లో బాగానే పర్ఫామ్ చేశాడు. అక్కడ కాలేదో క్రాంప్ వచ్చిందన్నాడు, స్ప్రెయిన్ అయ్యింది, మెలికపడింది అనేది అన్నాడు టైర్స్ టాస్క్లోనే ఎక్కడో. కానీ నాకు అతని నడక చూస్తే అతనికి ఏ రకమైన స్ప్రెయిన్ కానీ క్రాంప్ కానీ లేదు అనే విషయం క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఒక కాలుకి మనకు క్రాంప్ కానీ స్ప్రెయిన్ కానీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ కాలు మీద బరువు పెట్టాం, రెండో కాలు మీద బరువు పెడతాం, బరువు పెట్టి కుంటినట్లు నడుస్తాం. కానీ అతను నడిచే నడకలో కానీ అతను నిలబడంలో కానీ ఎక్కడ ఆ ఛాయలు ఏమాత్రం కనపడడం లేదు. ఆ టైర్స్ టాస్క్లో బాగా ట్రైన్ అయిపోయాడు, అది మాత్రం నిజం. దానివల్ల అతనికి ఏదన్నా బ్లడ్ ప్రెషర్కి కానీ కార్డియాక్ ఇష్యూస్ కానీ ఏమన్నా వచ్చాయా అనేది మనకు తెలియదు. కాలి వరకు అయితే ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లము లేదు. అతని నడకలో చాలా క్లియర్గా కనపడతా ఉంది. ఆ టైర్స్ టాస్క్ అయిపోయాక హిప్పో టాస్క్లో కూడా ఇతను అద్భుతంగానే పర్ఫామ్ చేశాడు. కళ్యాణ్ను లాక్ చేసేసాడు. మనం లైవ్ చూసిన వాళ్ళకంటే క్లియర్గా తెలుసు. మీరు ఎపిసోడ్లో కూడా గమనిస్తే ఒక చోట ఆ స్మోకింగ్ జోన్ దగ్గర ఆల్మోస్ట్ బయటకు వెళ్ళే గేట్ దగ్గర మెయిన్ ఎంట్రన్స్ బయటికి గేట్ ఉంటుంది కదా, బయటకు వెళ్ళేవాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు, అక్కడ ఒక రౌండ్ టేబుల్ ఉంటుంది. దాని చుట్టూ వీళ్ళిద్దరూ ముట్టుకుంటే అవుట్ ఆట ఆడుకుంటూ కనపడతారు. ఎవరు? కళ్యాణ్ను హరీష్. అంటే అంతకుముందు కళ్యాణ్ను రెండు రౌండ్లు లాక్ చేశాడు. రెండో రౌండ్లో కళ్యాణ్ను చేతులు ఎత్తేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. అంటే ముందుకు వచ్చాడంటే ఎట్లాగూ పట్టుకుంటాడు, లాక్ చేస్తాడు. కాబట్టి అతనికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు కళ్యాణ్. కానీ ఈ కళ్యాణ్ ఆడపిల్లలతో ఆడు అంటే మాత్రం రెచ్చిపోయి ఆడతాడు, జై బాలయ్య అని చిందులేస్తూ. మరి మగవాళ్ళతో ఆడాల్సి వస్తే మాత్రం ముట్టుకుంటే అవుట్ ఆటలాడతాడు. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ అనే అతను బాల్ దగ్గర ఎక్కడా కనపడ్డాడు. ఫస్ట్ రౌండ్లో బాల్ను చాలా ఈజీగా హిప్పో నోట్లో వేసేస్తారు బ్లూ టీమ్. తర్వాత సెకండ్ రౌండ్లో మనకు ఆ ఎపిసోడ్లో కూడా కనపడుతుంది, ముట్టుకుంటే అవుట్ ఆట ఆడుతూ కనపడతారు హరీష్, కళ్యాణ్. సో సెకండ్ రౌండ్లో కూడా కళ్యాణ్ లేడు బాల్ చుట్టుపక్కల.
అక్కడ కేవలం ఇమ్మాన్యుయల్ కష్టము, ఇమ్మాన్యుయల్ స్ట్రగులు, అతనికి వాళ్ళ మమ్మీ చేసిన సహాయం, దీనివల్ల రెండో బాల్ హిప్పో నోట్లో వేయగలిగారు రెడ్ టీమ్. ఇక్కడే ఈ పాయింట్ దగ్గరే భరణి సంచాలక్గా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే బాల్ దాటలేదు. ఇమ్మాన్యుయల్ షర్ట్ లోపల బాల్ ఉంది, చెయ్యితో లైన్ టచ్ చేసి చెయ్యి లైన్ దాటింది అని చెప్పాడు. చెయ్యి లైన్ దాటింది అన్నప్పుడు అక్కడ భరణి సంచాలక్గా స్టాండ్ తీసుకోవాల్సింది ఏంటి అంటే, స్ట్రగుల్ జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా బాల్తో సహా చేరాల్సిందే, లేదా కనీసం బాల్ ఎవరో ఒకళ్ళు లైన్ దాటి పెట్టాలి అని ఒకవేళ స్టాండ్ తీసుకుని ఉంటే భరణి, ఈ గేమ్ ఇంకో రకంగా ఉండేది, దీని రిజల్ట్ కూడా ఇంకో రకంగా ఉండేది. పైగా మీరు గమనిస్తే భరణి అన్న ఎంతసేపు 1 2 3 గో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ హిప్పో దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఫుట్బాల్లో రిఫరీ గోల్ పోస్ట్ దగ్గరే ఉన్నాడు అనుకోండి, గేమ్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎలా డిసైడ్ చేయగలడు? ఫుట్బాల్లో రెఫరీ కూడా బాల్తో పాటే పరిగెత్తుతూ ఉంటాడు, ప్లేయర్స్ బాల్తో పాటు పరిగెత్తుతూ ఉంటారు, రెఫరీ కూడా బాల్తో పాటే ఉంటాడు. అలా ఉంటేనే ఆటను జడ్జ్ చేయగలడు రెఫరీ అనేవాడు. ఇతను సంచాలక్, ఇతను బాల్తో పాటే ఉంటే ఇతనికి మళ్ళీ అసిస్టెంట్ల అవసరం ఉండేది కాదు. అసిస్టెంట్ల అవసరం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇతను ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యాడు. ఎందుకంటే టూ మెనీ ఇన్పుట్స్, దివ్య ఇన్పుట్స్ వస్తున్నాయి, డిమాన్ పవన్ ఇన్పుట్స్ వస్తున్నాయి, ఇతని సొంత థాట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో ఈ 3 డిఫరెంట్ ఇన్పుట్స్ మధ్యలో అతను కన్ఫ్యూజ్ అయిపోయాడు. అయితే ఈ భరణి కన్ఫ్యూజన్ను పర్ఫెక్ట్గా క్యాష్ చేసుకుంది, మెటీరియలైజ్ చేసుకుని ఉపయోగించుకుంది ఎవరు అంటే శ్రీజ కూడా అతను చెయ్యి పెడితే ఓకే అన్నప్పుడు నేను కాలు పెడితే ఎందుకు ఓకే కాదు అని బాల్ను పట్టుకుని కాలు లైన్ దాటించి, ఇప్పుడు చెప్పు నేను నా కాలు లైన్ దాటింది అనగానే భరణి ఇంతకుముందు ఇచ్చిన ఆ డెసిషన్ వల్ల చచ్చినట్లు ఇప్పుడు కూడా అదే డెసిషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో బ్లూ టీమ్కు ఆ బాల్ను అవాయిడ్ చేశాడు. ఇప్పుడు మనము ఈయన భరణి తనను తాను స్పోర్ట్స్మెన్గా అభివర్ణించుకుంటారు కదా. సో 2 డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి కాంట్రడిక్టింగ్ రూల్స్ను ఒకసారి చూద్దాం. ఈ ఫినిష్ లైన్ సినారియోని తీసుకుంటే ఎక్కువ యాప్ట్గా దానికి ఫిట్ అయ్యే రూల్ చూస్తే మనం ట్రాక్ అండ్ ఫీల్డ్లో రన్నింగ్ రేస్లో ఫినిష్ లైన్ ఉంటుంది. ఫినిష్ లైన్ దాటడం అనే దాని గురించి విన్ అవ్వడానికి లా ఏం చెప్తుంది అనేది చూస్తే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ టార్సో అంటే నెక్ నుంచి మన హిప్స్ వరకు ఉండే పార్ట్ను టార్సో అంటారు. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ టార్సో హ్యాస్ టు క్రాస్ ద ఫినిష్ లైన్, అప్పుడే విన్నర్ అవుతారు. ఈ చేతులు, కాళ్ళు, కాలివేళ్ళు, గోర్లు, ఇవి తల, ఇవి దాటినట్లు కన్సిడర్ చేయరు. అందుకే మనం గమనిస్తే ట్రాక్ అండ్ ఫీల్డ్లో అథ్లెట్స్ చెస్ట్ను ముందుకు పెట్టి లైన్ దాటడానికి ప్రయత్నిస్తారు. సో దీనికి కాంట్రడిక్టింగ్గా ఉన్న ఇంకొక స్పోర్ట్ క్రికెట్లో స్టంపింగ్ గురించి లా ఏం చెప్తోంది అనేది మనం చూస్తే, ఇఫ్ ద వికెట్ కీపర్ ఆర్ ఎ ప్లేయర్ హ్యాస్ ద బాల్ ఇన్ దేర్ రైట్ హ్యాండ్ అండ్ బ్రేక్స్ ద వికెట్స్ విత్ దేర్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ లెగ్, ద బ్యాటర్ ఈజ్ అవుట్. అంటే బాలు అతని కాంటాక్ట్లో ఉంటే ఆ కాంటాక్ట్లో లేని వేరే ఇతర బాడీ పార్ట్ను ఉపయోగించి అతను స్టంప్స్ను బ్రేక్ చేసినా కూడా ఆ బ్యాటర్ గ్రీజును చేరుకోలేకపోతే ఆ టైంలో అవుట్గా డిక్లేర్ చేయబడతారు. సో ఇప్పుడు మనం ఫినిష్ లైన్ అనే సినారియోని తీసుకున్నప్పుడు ఆ ట్రాక్ అండ్ ఫీల్డ్ రూలే అప్లై కావాలి. కానీ మనోడు ఏం చేశాడు, ఈ క్రికెట్లో రూల్ అప్లై చేశాడు. ఈ క్రికెట్ రూల్ ప్రకారం మనం చూస్తే ఇమ్ముకి ఇవ్వడము కరెక్టే, అలాగే తర్వాత శ్రీజాకి ఇవ్వడము కరెక్టే. కానీ ఆ తర్వాత రెండు సార్లు శ్రీజానే ఫస్ట్ లైన్ దాటింది. అప్పుడు బాలు ఈమె కాంటాక్ట్లో ఉంది, ఈమె కాంటాక్ట్లో బాల్ ఉండగా ఈమె ఫస్ట్ లైన్ను క్రాస్ చేసింది అందరికన్నా. మరి ఒకవేళ ఆ రూల్ను అతను తీసుకున్న రూల్నే సరిగ్గా బేస్ చేసుకొని చూసినా కూడా అక్కడ రిజల్ట్ 4 balls బ్లూ టీమ్, 1 ball రెడ్ టీమ్గా ఉండాలి.
కానీ మనోడు అంతకుముందు ఇచ్చిన రూల్ను తర్వాత మళ్ళీ తర్వాత ఇచ్చిన అవార్డ్స్ను, ఫస్ట్ ఇచ్చిన అవార్డ్స్ను, తర్వాత ఇచ్చిన లాస్ట్ 2 అవార్డ్స్ను తనకు తానే కాంట్రడిక్ట్ చేసుకున్నాడు. ఎందుకు? టూ మెనీ ఇన్పుట్స్, టూ మెనీ కుక్స్ స్పాయిల్స్ ద బ్రాత్ అని. ఎక్కువ మంది వంటగాళ్ళు అయితే వంటకం నాశనం అయిపోతుందంట. అలా ఇక్కడ 3 వంటగాళ్ళు కలిసి ఆ టాస్క్ను నాశనం చేశారేమో అనేది నా ఒపీనియన్. ఈ సీజన్లో సంచాలకులు అందరూ అటర్ ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రకంగా రూల్ పెడుతున్నారు. రూల్ పెట్టాక నేను డెసిషన్ తీసుకుంటాను, మేబీ దట్ ఈజ్ అన్ ఎలిమినేషన్ అని చెప్పాలి తప్ప, ఈ రూల్ పెడుతున్నాను, ఈ రూల్ కనుక వైలేట్ చేస్తే ఎలిమినేషన్ అంటున్నారు. ఈ రూల్ వైలేట్ చేస్తే నేను ఆ సివియారిటీని బట్టి, వాళ్ళ ఫౌల్లో ఉన్న సివియారిటీని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను, అండ్ దట్ మే బీ అల్టిమేట్లీ ఎలిమినేషన్ అనే రూల్ పెట్టాలి. కానీ వీళ్ళు డైరెక్ట్గా ఎలిమినేషన్ అని పెట్టేస్తున్నారు, తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు, సేఫ్గా ఆడేస్తున్నారు. ఇది ఒక రకంగా రూల్ అవేర్నెస్ కానీ, రూల్ కాషియస్నెస్ కానీ, రూల్ అంటే భయం కానీ ఉండడానికి ఓకే. కానీ ఒకవేళ 3 ఆడుతూ ఉన్నప్పుడు 3 ఫౌల్ చేస్తే 3ని ఎలిమినేట్ చేసేస్తే ఆ టాస్క్ ఏమైపోవాలి, రిజల్ట్ ఏమవ్వాలి? ఫైనల్గా అవుట్కమే ఉండదు కదా, రిజల్టే ఉండదు కదా, విన్నరే ఉండడు కదా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న కళ్యాణ్ చేసిన సంచాలకత్వం. సుమనన్న అక్కడ కాలు కింద పెట్టాడు అని చూపించాడు. అంటే ఆ తర్వాత ఒక టైర్ ఉంది. కానీ మీరు వెళ్ళి ఒక్కసారి ఫ్లోరా ఎలా దాటిందో ఒకసారి చూడండి. ఫ్లోరా కూడా ఆ టైర్ను వదిలేసే వెళ్ళింది. ఎందుకంటే ఆ టేప్ నుంచి వచ్చే వాళ్ళకు అది లాస్ట్ టైరు, ఈ టేప్ వచ్చే వాళ్ళకు ఏదైతే లాస్ట్ టైర్ ఉందో దాంతో టైర్ జోన్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఒక వ్యూయర్ ఈ పాయింట్ రైజ్ చేశారు, సుమనన్నను అవుట్ చేయడం కరెక్టే అని. కానీ మీరు సుమనన్న ఒక టైర్ దాటలేదని చూస్తున్నారు కదా. ఫ్లోరా కూడా ఆ టైర్ వదిలేసే వెళ్ళారు. కానీ ఫ్లోరాను డిస్క్వాలిఫై చేయలేదు కళ్యాణ్. సుమనన్న చేసిన తప్పు ఏంటంటే, సుమనన్న లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ టైర్ జోన్ దాటుకుంటూ వెళ్తే ఏ టైర్ని అయితే దాటలేదని కళ్యాణ్ అన్నాడో అది లాస్ట్ టైర్ అయ్యేది టైర్ జోన్కు. కానీ సుమనన్న కొంచెం సైడ్కి వెళ్ళిపోయాడు. సైడ్కి వెళ్ళిపోయి రైట్ సైడ్ టైర్ జోన్ను లాస్ట్ టైర్ దాటాడు. దీన్ని మీకు ఎవిడెన్స్ కావాలి అంటే ఫ్లారా రీతు మధ్యలో జరిగింది ఒకసారి సరిగ్గా చూడండి. మీరు చూస్తే ఫ్లారా రైట్ సైడ్ ఉంది, కానీ రీతు ఏం చేసింది, ఆమెను బ్లాక్ చేసుకుంటూ ఆమెను దాటుకుంటూ వెళ్ళి ఆమెను అబ్స్ట్రక్ట్ చేయాలనే ఉద్దేశంతో, స్లో డౌన్ చేయాలనే ఉద్దేశంతో ఆమెను దాటుకుంటూ పాత్ను క్రాస్ చేసి ఆమెను ఓవర్టేక్ చేసి మరి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోయింది రీతు. సో రీతు ఏం చేసింది, రైట్ సైడ్ టైర్లను దాటుకుంటూ టైర్ జోన్ దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఫ్లారా తను ఉండడమే రైట్ సైడ్ ఉంది. సో ఫ్లారా కూడా రైట్ సైడ్ టైర్లను దాటుకుంటూ వెళ్ళి ఆ లెఫ్ట్ సైడ్ ఏ టైర్ని అయితే సుమనన్న స్కిప్ చేశాడు అని కళ్యాణ్ చెప్తున్నాడో ఆ టైర్ను ఆవిడ కూడా వదిలేసే వెళ్ళారు నెక్స్ట్ లెవెల్కు, నెక్స్ట్ అబ్స్టకిల్కు. మరి సుమనన్న ఫౌల్ డిస్క్వాలిఫై అయితే ఫ్లారా కూడా డిస్క్వాలిఫై కదా. ఫ్లారాను డిస్క్వాలిఫై చేయలేదు, పైగా కమాన్ 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 అని ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ కళ్యాణ్. సుమనన్నకు చెప్పిన రీజన్ ఏంటి, టైర్ ఈడ్చుకుంటూ వచ్చేసావు, కాలు కింద పెట్టావు అన్నాడు. అక్కడే కాలు ఫ్లారా కూడా కింద పెట్టింది, అక్కడి నుంచే నెక్స్ట్ అబ్స్టకిల్కి వెళ్ళింది. సుమనన్న కూడా అక్కడే కాలు కింద పెట్టాడు, అక్కడి నుంచే నెక్స్ట్ అబ్స్టకిల్కి వెళ్ళాడు. సుమనన్న ఒకవేళ ఫౌల్ అయితే టైర్ లాగినందుకు ఫౌలా, లేకపోతే కాలు కింద పెట్టినందుకు ఫౌలా? టైర్ లాగినందుకు ఫౌల్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే దానికి డిస్క్వాలిఫై చేసే అవకాశం లేదు, ఆ రూల్ వీళ్ళు చెప్పలేదు. సో సుమనన్న కాలు కింద పెట్టాడు, కాలు కింద పెట్టి ఆ లాస్ట్ టైర్ ఏదైతే ఉందో ఆ టైర్లో కాలు పెట్టలేదు అనేది ఒకవేళ ఇతని వ్యూ పాయింట్ అయితే, ఆ అబ్జర్వేషన్ ప్రకారము ఫ్లారా కూడా డిస్క్వాలిఫై అయిపోవాలి. ఇక సంచాలక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తనుజ అక్కను గురించి కూడా మాట్లాడాల్సిందే. తనుజ అక్క ఆపకూడదు పట్టుకోకూడదు అని చెప్పారు. ఎవరు? ఈ బెల్ను పట్టుకోవడానికి పరిగెత్తే వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆపకూడదు పట్టుకోకూడదు అన్నారు. కానీ డెమాన్ పవన్ ఖచ్చితంగా ఆపడానికి ట్రై చేశాడు. తనుజ అక్క డెమాన్ పవన్ను డిస్క్వాలిఫై చేయాల్సింది, లేదా మళ్ళీ దాన్ని రీకమెన్స్ చేయాల్సింది ఆ రౌండ్ను. కానీ చేయలేదు. ఎందుకు? డెమాన్ పవన్ ఎవరికి హెల్ప్ చేయబోతున్నాడు? రీతుకు హెల్ప్ చేయబోతున్నాడు. తనుజ అక్క మనసులో కూడా రీతునే ఉంది,
కాబట్టి డెమాన్ పవన్ను డిస్క్వాలిఫై చేయలేదు, లేదా ఆ రౌండ్ను రీకమెన్స్ చేయలేదు. తనుజ్ యొక్క మనసులో రీతు ఉంది అని ఎలా చెప్పగలవు అంటే, ఈవిడ సంచాలకుగా ఉండి ఈమె భరణి గారి దగ్గరికి వెళ్ళి నాన్న రీతుకు హెల్ప్ చేయని అడుగుతున్నారు. ఆవిడ కూడా ఆడచ్చు అన్నారు కదా బిగ్ బాస్, సో ఆవిడ కూడా ప్లేయరే కదా, ఆవిడ తన తోటి ప్లేయర్కు సపోర్ట్ చేయొచ్చు కదా. కానీ నేను ఆడను, నేను ఫెయిర్గా సంచాలకుగా ఉండాలనుకుంటున్నాను, నేను జెన్యున్గా ఉండాలనుకుంటున్నాను అని ఆవిడకు ఆవిడే అనౌన్స్ చేశారు. తనుజ్ అక్క, నువ్వు చెప్పిన మాట నువ్వే పాటించకపోతే ఎలా? రెండో బజర్ మూడో బజర్లో ఇష్యూస్ ఏం లేవు కాబట్టి ఈమె సంచాలకత్వం, డొల్ల సంచాలకత్వం పెద్దగా బయటపడలేదు. అదే ఏ 10 రౌండ్లో 12 రౌండ్లో జరిగి ఉంటే అది ఈమె డొల్ల సంచాలకత్వం బయటపడి ఉండేది. ఎందుకంటే ఈమెకు టాస్క్ అర్థం కాలేదు అసలు. క్యాప్టెన్సీ కంటెండర్స్ వెళ్ళి గంట పట్టుకోవాలనుకున్నారు ఫస్ట్. కాదు, వీళ్ళు మిగతా వాళ్ళందరూ హౌస్మేట్స్ అందరూ వెళ్ళి గంట పట్టుకోవాలి అంటే మరి క్యాప్టెన్సీ కంటెండర్స్ ఏం చేస్తారు అని అడుగుతూ ఉన్నారు తనుజ్ అక్క. అప్పుడు బిగ్ బాస్కి అర్థమైంది ఈవిడ అగ్గిపుల్ల, బ్రెయిన్ లేదు, తల తప్ప బ్రెయిన్ లేదని చెప్పి అర్థమైంది. కాబట్టి బిగ్ బాస్, దివ్య నీకన్నా అర్థమైందా అని అడిగితే నాకు అర్థమైంది బిగ్ బాస్ అంటే, అమ్మా నువ్వన్నా ఎక్స్ప్లెయిన్ చేయ వాళ్ళకు, నా వల్ల కావట్లేదు అని చెప్పాడు బిగ్ బాస్. నేను అనుకోవడం ఏంటంటే ఈ సాటర్డే ఎపిసోడ్లో నాగన్న ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ అడ్రస్ చేస్తారేమో అనిపిస్తోంది. ఇక మన మాస్క్ మ్యాన్ గురించి, సంజనక్క గురించి మాట్లాడుకుని కంక్లూడ్ చేసేద్దాం. మాస్క్ మ్యాన్ ఎందుకు ఎలిమినేట్ అవుతాడు అని నాకు అనిపించింది అంటే, మాస్క్ మ్యాన్ నుంచి బిగ్ బాస్ కోరుకుంటున్న కంటెంట్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు అని చూస్తే మనం ప్రాబ్లం ఎక్కడుంది అంటే ఇతనిలోనే ఉంది. ఇతను ఏం చేస్తున్నాడు, నాకు మర్యాద ఇవ్వాలి, నన్ను సార్ అనాలి, మా ఆవిడ ఎక్కడో ఇంట్లో ఉన్న మా ఆవిడను మేడం అనాలి. ఎందుకంటారా నిన్న అసలు సార్ అని? బ్రిటిష్ వాళ్ళు పోతా నీకు సార్ అని బిరుదిచ్చెళ్ళారా? ఇతని బిహేవియర్ ఎలా ఉందంటే, ఇతనితో ఒకటి మాట్లాడితే తక్కువ మాట్లాడామంటాడు, 2 మాట్లాడితే ఎక్కువ మాట్లాడామంటాడు. సో ఇతనితో ఏదైనా మాట్లాడాలి అంటే బాగా వెయి చేసి తూకం వేసి మరీ మాట్లాడాలి ఇతనితో. సో అందుకని హౌస్మేట్స్ అందరూ అతనితో మాట్లాడడమే మానేశారు. ఇతనికి ఉన్న ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది అతనికి. ఆ కాంప్లెక్స్ వల్ల ఇతను నేను మీ అందరికన్నా తోపు, అహం బ్రహ్మస్మి అనేది ఇతని కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ వల్ల ఇతను తనను తాను మిగతా వాళ్ళ నుంచి ఎలిమినేట్ చేసేసుకున్నాడు. కానీ బిగ్ బాస్ ఇతని నుంచి కోరుకుంది ఏంటి? ఇతను మాట్లాడి ఆ మాటల్లో ఇతని ష్రూడ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఏదైతే ఉందో, ఎదుటి వాళ్ళను మొహం మీద మాట్లాడేయగలిగే కుండ బద్దలు కొట్టే తత్వం ఏదైతే ఉందో, ఈ తత్వం వల్ల ఇతనికి మిగతా వాళ్లకు కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అవ్వాలి, ఒక ఫ్రిక్షన్ అనేది రైజ్ అవ్వాలి అనేది బిగ్ బాస్ కోరుకుంటున్నాడు. కానీ ఇతనేం చేశాడు, ఈ కాంప్లెక్స్ వల్ల, ఇతని బిహేవియర్ వల్ల మిగతా వాళ్ళందరూ ఇతనితో మాట్లాడడమే మానేశారు. సో ఇతని నుంచి బిగ్ బాస్ ఏదైతే కాంటెంట్ కోరుకున్నాడో అది రావడం లేదు. దీనిలో తప్పెవరిది అంటే ఇది కేవలం స్వయంకృతాపరాధం. ఇతను నామినేషన్స్లో ఇతను మాట్లాడినప్పుడు ఎదుటోళ్ళు మాట్లాడుతున్నారు, లేదా ఏదైనా కంటెండర్స్ను దేన్నైనా సెలెక్ట్ చేయడానికి, లేకపోతే ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు, అక్కడ డిబేట్ ఏదైనా జరిగినప్పుడు మాత్రమే ఇతని పాయింట్స్ పెడుతున్నాడు, దానికి వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు అంతే తప్ప మిగతాగా ఇతనితో ఎవరు మాట్లాడాలని ట్రై చేయడం లేదు. ఇతను ఎవరినైనా పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడితే మాట్లాడినట్టు, అప్పుడు కూడా ఎందుకు వచ్చిన సావు అని చెప్పి వెళ్తున్నారు తప్ప అతనితో ఎవరు మాట్లాడదామనే ఇష్టంతో కానీ వాలంటరీగా కానీ ఎవరు అతనితో మాట్లాడడానికి వెళ్ళడం లేదు. ఇప్పుడు ఏదైనా సిచ్యుయేషన్ జరిగినప్పుడు ఇతను ఆ సిచ్యుయేషన్లో ఉంటేనే బిగ్ బాస్ కోరుకున్న ఆ ఫ్రిక్షన్ కానీ ఆ మాటల యుద్ధం కానీ జరుగుతుంది. కానీ ఇతను ఏ సిచ్యుయేషన్లో ఉండడు, ఇతను వెళ్ళి ఒక మూల కూర్చుంటాడు. అక్కడికి అతనికి మూల కూర్చున్న మూల పురుషుడు అని ఒక మంచి సజెషన్ ఇచ్చారు. దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి, డబుల్ మీనింగ్ ఉంది దాంట్లో. ఒకటి, నువ్వు మూలను కూర్చుంటున్నావు వెళ్ళి ఒక్కడివి సింగిల్గా, అంటే నువ్వు ఎలిమినేట్ అయిపోతున్నావు మిగతా హౌస్మేట్స్తో, చూసుకో అని ఒకటి. మూల పురుషుడు అనే మాట ఉంది కదా, దానికి నీ మీద షోకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, టీంకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బిగ్ బాస్ టీంకు. నువ్వు మా షోకు మూల పురుషుడు అవుతావు అనే ఎక్స్పెక్టేషన్ మాకుండేది, మాకు
ఉంది అనే విషయాన్ని అతనికి సజెషన్ లాగా ఇచ్చారు. కానీ ఇతని దురదృష్టం ఏంటంటే ఇతరులు చెప్పేది ఇతను వినడు, ఇతను చెప్పేది మాత్రమే ఇతరులు వినాలి. ఇతనికి కాలికి దెబ్బ తగిలింది. సో ఆ టాస్క్ నుంచి ఇతను రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. శ్రీజాకు కూడా దెబ్బ తగిలింది. శ్రీజాను గేమ్ నుంచి నేను తీసేస్తున్నాను అని అంటే సంచాలకుగా ఉన్న పవన్ ఆమె దాన్ని రెసిస్ట్ చేసింది. నాకు కాలు నొప్పి ఉంది అని సుమనన్న అన్నాడు. కానీ అదే సుమనన్న ఆ హిప్పో టాస్క్లో కళ్యాణ్ దురుసుగా తోస్తే అందరినీ వెళ్ళి హిప్పో నోట్లో పడ్డాడు వెళ్ళి. అంటే ఆ టాస్క్లో సుమనన్న ఇన్వాల్వ్మెంట్ ఉంది. సుమనన్న బాల్ను లాక్కోవడానికి ఆ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. దెబ్బ తగిలి ఉన్న శ్రీజ, ఇంజూర్ అయి ఉన్న శ్రీజ ఏ టీం తరపున ఆడితే ఆ టీంకు ప్రాణం పెట్టి ఆడింది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, శ్రీజ అసలు బాల్ను వదలడం లేదు. ఆమె పిట్ట పర్సనాలిటీకి ఆమె అంత ఎఫర్ట్ పెట్టడం, అంత ఫిజికల్గా ఎఫర్ట్ పెట్టడం అంటే నిజంగా చాలా గ్రేట్. కానీ మన మూల పురుషుడు ఏం చేశాడు? హృదయకాలేయం దెబ్బ తగిలింది అనే నెపంతో పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చోవడం వల్ల తన టీం లాస్ అయింది. సంజన కూడా ఆఖరికి ఏదో ఒకటి ఆడాలి అని ప్రయత్నం చేస్తుంది, కానీ ఈయన రిటైర్డ్ హర్ట్ అయి పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత 6 క్యాప్టెన్సీ కంటెండర్స్ను సెలెక్ట్ చేసేటప్పుడు ముందే చెప్పేశాడు లైవ్లో. ఇతను మనకు ఎపిసోడ్లో కళ్యాణ్ బయటకు వచ్చి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటానని అడగడం చూపించారు, కానీ యాక్చువల్గా దానికి ముందు హరీష్ చెప్పాడు, నన్ను సెలెక్ట్ చేయొద్దు, నేను ఆడలేను అని. తర్వాత రెయిన్ డాన్స్ టాస్క్లో కూడా ఇతని పార్టిసిపేషన్ ఏమీ లేదు. మన ఊపిరి సినిమాలో నాగన్నను చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏమో, కానీ అలా కూర్చుని ఉండిపోతున్నాడు. ఇప్పుడు ఒక్కసారి సీజన్ 5కి వెళ్ళండి. శ్రీరామ్ చంద్ర ఐస్లో కాళ్ళు పెట్టి ఆడే ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో అతను ఓవర్గా ట్రై చేయడం వల్ల, ఎక్కువసేపు ఐస్లో కాళ్ళు పెట్టి ఉండడం వల్ల ఫ్రాస్ట్ బైట్ అనే ఒక రకమైన ఇంజురీకి గురయ్యాడు. అంటే అతని కాళ్ళలో కణజాలం పూర్తిగా మొద్దుబారిపోయి కనీసం నడవలేడు, నిలబడలేడు. వాష్రూమ్కి కూడా అతన్ని సన్ని మోసుకెళ్ళడం, తర్వాత అక్కడ క్లినిక్ ఉంటుంది, లోపల డాక్టర్ ఉంటాడు కదా, అక్కడికి కూడా భుజాల మీద మోసుకెళ్ళడం సన్ని మనం చూసాం. కానీ టికెట్ టు ఫినాలే టాస్క్లో నేను ఆడలేను అని తప్పుకోలేదు శ్రీరామచంద్ర. నేను ఆడతాను, నేను ఫైట్ చేస్తాను అన్నాడు. అందువల్ల బిగ్ బాస్ ఏం చేశాడు? అతను కూర్చుని కూడా ఆడగలిగే విధమైన టాస్క్ అతనికి ఇచ్చారు. శ్రీరామ్ ఆ టాస్క్ గెలిచి ఆ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. అక్కడ అతనిది కమిట్మెంట్, సంకల్ప బలం అంటారు. ఊపిరి సినిమాలో నాగన్నది అది విధి. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్ వల్ల అతని బాడీ చచ్చబడిపోయింది. ఇవేమీ లేకుండానే ఈ మాస్క్ మెన్ అలా ఊపిరిలో నాగన్నల కుర్చీలో కూర్చుని పోవడం, కుర్చీకి అంటుకుపోవడం వల్ల అతనికి ఆ ఆట మీద కానీ, అతను అక్కడికి వచ్చిన పర్పస్ మీద కానీ అతనికి ఏమాత్రం డెడికేషన్ కానీ ఆ రెస్పాన్సిబిలిటీ కానీ లేదు ఇతనికి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఇతను ఏం చెప్పాడంటే, ఇతనికి అందరు విన్నర్స్లోకి ఇష్టం సన్నీ అన్నాడు. సన్నీ అంటే అతను సీజన్ 5 ఖచ్చితంగా చూసి ఉండాలి. సీజన్ 5 ఇతను చూసి కూడా అలాంటి సిచ్యుయేషన్లో ఉన్న శ్రీరామచంద్ర డెడికేషన్, ఆ కమిట్మెంట్, ఆ ఎంతూజియాజం అవన్నీ చూసి కూడా ఇతను ఏమీ నేర్చుకోలేదు అంటే ఇతను జీవితంలో ఎక్కడి నుంచి ఏ పాఠాలు నేర్చుకోలేడు. ఇతను నాకు తెలిసిందే సర్వస్వం అనుకునే సర్వజ్ఞానిని అనుకుంటూ ఉంటాడు. ఇతను బిగ్ బాస్ హౌస్కి రావడం వల్ల ఇతనిలా ఉండకూడదు అని ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసి వెళ్తున్నాడు అనిపించింది నాకైతే. ఇక సంజన గురించి ఒక క్విక్గా మాట్లాడేసుకుందాము. సంజన గుడ్లు దొంగతనం చేయడం నాట్ ఇన్ ఎస్సా అంటే ఆవిడ మాటల్లోనే లైవ్లో ఆమె ఏం మాట్లాడుతుందంటే, మనకు వీక్కు సరిపడా ప్రోటీన్ లభిస్తుంది అన్నారు. ఫస్ట్ శ్రీజాను ఫ్లారాను కన్విన్స్ చేయడానికి ఫస్ట్ వాడిన మాట ఏంటంటే, ఇల్లంతా కామ్గా సైలెంట్గా ఉంది, ఏంటిది ఒకవేళ గుడ్లు దొంగతనం చేస్తే రచ్చరచ్చ జరుగుతుంది అని ఫస్ట్ అన్నారు. కానీ ఆ తర్వాత ఆ మాటల్లో ఆవిడ యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటో బయటపడింది. ఏంటి, తిన్నామనుకో ఆ గుడ్లు, మార్నింగ్ 2, మధ్యాహ్నం 2, నైట్ 2 తిన్నామనుకో,
వీక్కి సరిపడా ప్రోటీన్ లభించేస్తుంది మనకు అన్నారు. అంటే అక్కడ ఉద్దేశం ఆ గుడ్లు దొంగతనం చేయడం తినడం కోసం అంతే తప్ప కంటెంట్ కోసం కాదు. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని సంజన గారు అన్నారు. ఏదో ఒకటి చేయడం, ఇలా ఏమీ లేకుండా ఉండడం కన్నా సైలెంట్గా ఏదో ఒకటి చేయడం. కానీ నా ఒపీనియన్ ఏంటంటే దట్ నథింగ్ ఈజ్ బెటర్ దాన్ దిస్ నాన్ సెన్స్. ఇలాంటి చిల్లర చేస్తూ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే సంజన గారు, త్వరలోనే మనం ఆపరేషన్ సంజన అనే వర్డ్ వినబోతున్నాం అనిపిస్తోంది నాకు. ప్రతి సీజన్లో మనం వింటూ ఉంటాం కదా, ఒకళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఆపరేషన్ శోభా శెట్టి, ఆపరేషన్ యష్మి, ఇలా వింటూ ఉంటాం కదా. అలా ఈసారి మనం ఆపరేషన్ సంజన అనే వర్డ్ వినబోతున్నామేమో అనేది నా ఒపీనియన్. మీరేమంటారు?